ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో ఆయన ఒక్కొక్క సినిమాకి తన వరల్డ్ ఎంత మ్యాగ్నిఫిషెంట్గా ఆయన బిల్డ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా, ఫ్యాంటసికల్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా, బ్రేకింగ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వెన్ యూ థింక్ అబౌట్ ఓటీటీ బ్రేకింగ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెప్షన్లో అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ద చిల్డ్రన్, సో హౌ అ ఫాదర్ లాంగ్స్ టు గెట్ బ్యాక్ టు దెమ్, మీకు ఇన్సెప్షన్ టెనెట్ లాగా అయిపోతుంది. టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్ టెనెట్. కానీ ఈ రెండిట్లో ఉన్న హ్యూమన్ డ్రామా ఉండదు. గెట్ అవుట్ అని ఒక ఫిల్మ్ చూసాను. అంటే అందులో కూడా చాలా సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ దట్ డిఫైన్ హ్యూమన్ నేచర్, ద హ్యూమన్ కండిషన్. వాట్ దే సే, సినిమా ఈజ్ ద క్లోజెస్ట్ రెప్లికా ఆఫ్ రియల్ లైఫ్. Taste the Daily. Hi amigos, welcome to Galada Telugu. Hi sir, how are you? Hi Mahi. I was impressed first ఏంటంటే ఆ వాల్, బికాస్ ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్యూ ఫిలిమ్స్ అందులో ఉంది. ఓకే, ఆ వాల్ గురించి నాకు మాట్లాడాలని ఉంది. వాల్ మీరు చూసింది ఏంటంటే హ్యాండ్ డ్రాన్ పోస్టర్స్ అనమాట అవన్నీ. థీమ్ వచ్చేసి నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న 12 బెస్ట్ డైరెక్టర్స్ని తీసుకొని వాళ్ళ ఫిల్మ్ ఒక్కొక్కటి లిస్ట్ చేసిన వాల్ అనమాట. సో దట్స్ ద అంటే ఆ పోస్టల్ థీమ్ అది. ఓకే ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ థ్రిల్లర్స్ అండ్ ఎమోషనల్ పాయింట్స్. అంటే మీరు అన్ని జానర్స్ చూస్తుంటారు అక్కడ. ఇట్స్ నాట్ లైక్ థ్రిల్లర్స్ ఒకటే కాదు. ఎగ్జాంపుల్ 2001 స్పేస్ ఒడిసీ, అది సైన్స్ ఫిక్షన్కి గ్రౌండ్ బ్రేకింగ్ ఫిల్మ్, స్టాన్లీ కుబ్రిక్ది. బట్ స్టిల్ ఇట్స్ ద డ్రామా, లైక్ దానిలో ఉన్న డ్రామా. 7 మీరు థ్రిల్లర్గా చూడొచ్చు, సైకో థ్రిల్లర్గా చూడొచ్చు, ఇన్సెప్షన్ అగైన్ సైన్స్ ఫిక్షన్ అనుకోవచ్చు. సో ఇవన్నీ మల్టిపుల్ వేరియస్ జానరస్ అవి. బట్ స్టిల్ కోర్ ఎలిమెంట్ ఏంటంటే డీప్ డ్రామా, హ్యూమన్ డ్రామా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెప్షన్లో అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ద చిల్డ్రన్, సో హౌ అ ఫాదర్ లాంగ్స్ టు గెట్ బ్యాక్ టు దెమ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ డ్రామా యాక్చువల్లీ. సో ఆ డ్రామా తీసేస్తే మీకు ఇన్సెప్షన్ టెనెట్ లాగా అయిపోతుంది. సో టెనెట్ మనకు ఎందుకు అంత ఇష్టం అంటే, ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లర్ లాగా మనకు ఎందుకు అంత అపీలింగ్గా ఉండదంటే, టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్ టెనెట్. కానీ ఈ రెండిట్లో ఉన్న హ్యూమన్ డ్రామా ఉండదు. సో ఐ బిలీవ్ ఫస్ట్ వాట్ యూ నీడ్ ఈజ్ అ హ్యూమన్ డ్రామా. అండ్ జానరస్ ఏదైనా అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హారర్ ఫిల్మ్స్ కూడా, కంజూరింగ్ ఇట్లాంటి ఫిల్మ్స్ నాకు బాగా ఇష్టం. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ గెట్ అవుట్ అని ఒక ఫిల్మ్ చూసాను. సో అంటే అందులో కూడా చాలా సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ దట్ డిఫైన్ హ్యూమన్ నేచర్, ద హ్యూమన్ కండిషన్. సో ఆ డ్రామాకి మనం హానెస్ట్గా ఉన్నప్పుడు ఎంత గొప్ప ఫ్యాంటసీ అయినా ఎంజాయ్ చేస్తాం జనరలీ. సో ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో ఆయన ఒక్కొక్క సినిమాకి తన వరల్డ్ ఎంత మ్యాగ్నిఫిషెంట్గా ఆయన బిల్డ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా, ఫ్యాంటసికల్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా, ఆయన సినిమాలు ఎందుకు మనందరికి కనెక్ట్ అవుతాయి, వర్క్ అవుతాయి అంటే, బికాజ్ మెయిన్గా ద సెంటర్ ఆఫ్ ఇట్ మనందరం రిలేట్ చేసుకునే డ్రామా అవుతుంది. సో ఆల్ దోస్ 12 ఫిల్మ్స్ హ్యావ్ దట్ డ్రామా ఇన్ ఇట్. బట్ సారీ టు ఆస్క్ యూ వన్ థింగ్ సార్, లైక్ నేను ప్రీవియస్ ఒక డైరెక్టర్ని అడిగా, లైక్ ఆయనకి ఇన్సెప్షన్ అర్థమైంది అన్నారు. సో నాకు ఇన్సెప్షన్ అర్థమైంది, బట్ టెనెట్ అయితే నాకు నిజంగా అర్థం కాలేదు. సో చాలా మంది ఆడియన్స్ ఇలా ఉంటుంటారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నోలన్ ఫిల్మ్స్ చూస్తే ఆ స్క్రీన్ లో వచ్చేసి చాలా మెటాఫర్స్ ఉంటాయి, ఫోర్ షాడోస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ టాపిక్ ఎందుకు రైస్ చేశారంటే, లైక్ మీరు రిపబ్లిక్ చూసుకున్న ఫస్ట్ ఫిల్మ్ ప్రస్థానం చూసుకుంటే లాస్ట్ షాట్ ఏదైతే ఉందో, లైక్ సాయి కుమార్ గారిది బ్లాక్ అండ్ వైట్ షాడోస్, మీరు ఫుల్ లైట్ యూస్ చేశారు. అంటే లైక్ ఒక కథ లైట్ కూడా స్టోరీ చెప్పడం అనేది మీ ప్రస్థానంలో పెట్టుకున్నారు. అది నార్మల్ పీపుల్ కి అంత అర్థం అవుతుందని నేను అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్, బట్ ఆడియన్స్ కి ఏంటంటే దే విల్ కనెక్ట్ విత్ ద ఎమోషన్, హౌ దే అనేది నెక్స్ట్ లెవెల్లో పట్టించుకుంటారు మేకింగ్ అనేది. బట్ ఈస్ దిస్ నెసెసరీ యాజ్ ఏ డైరెక్టర్, ఆడియన్స్ కి స్టోరీ చెప్పడమే మెయిన్ థింగ్ అంటారా? ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అరేంజ్ చేయడం అనేది వాళ్ళకి అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది విజువల్ మీడియం. మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మన కళ్ళు ఎక్కువ అటెన్షన్ పే చేస్తాయి. ఎందుకంటే యూఆర్ సీయింగ్ ఎన్ ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ మహి ఉన్నాడు, ఇక్కడ దేవా ఉన్నాడు, బట్ మన ఇద్దరిని ఒక సినిమా స్క్రీన్ మీద చూసినప్పుడు మనం ఒక 10 times 20 times మ్యాగ్నిఫై అయ్యాను.
మన ఎవ్రీ హెయిర్ అండ్ ఎవ్రీ లైట్ ఎలా ఉంది అని ఎవ్రీథింగ్ ఆ స్క్రీన్ ఫ్రేమ్ మీద ఇట్ ఈస్ మోర్ అరెస్టింగ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. దాని తర్వాత ఆబ్వియస్లీ సౌండ్ అనేది అంటే బేసిక్గా డైలాగ్తో చెప్పాల్సిన డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. అంటే సి వాట్ దే సే సినిమా ఈజ్ ద క్లోజెస్ట్ రెప్లికా ఆఫ్ రియల్ లైఫ్. అంటే మనం మనుషుల్ని ఎలా స్టడీ చేస్తాం, మనం ఎక్కువ మనుషులు మాట్లాడేదానికన్నా కూడా వాళ్ళ మొహం చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో ఎక్కువ రీడ్ చేస్తాం మనం. సో అందుకని ఎవ్రీథింగ్ సినిమా అనేది ప్రెడామినెంట్లీ విజువల్ మీడియం. సో ఆ విజువల్ మీడియంని మనము ఎంత ఏస్థెటిక్గా బిల్డ్ చేస్తున్నామో అంత ఎఫెక్ట్ ఉంటుంది ఇది సబ్కాన్షియస్గా. లైక్ యూ సెడ్ వై సర్టన్ పోర్షన్స్ ఇన్ ప్రస్థానం ఆర్ బ్లాక్ అండ్ వైట్, వై లైక్ దెర్ ఈస్ అ పర్టికులర్ సిల్హబెట్స్ పర్టికులర్ ఆల్ దీస్. అంటే ఏంటంటే ఇట్స్ అంటే యాజ్ అ డైరెక్టర్గా నెరేటర్గా ఆ ఎమోషన్ అలా ఫీల్ అవుతున్నాం కాబట్టి దాన్ని అలాగే ప్రజెంట్ చేయడం వల్ల ఆడియన్స్ కూడా అలాగే ఇంపాక్ట్ అవుతారు, ఎఫెక్ట్ ఫీల్ అవుతారు అనేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిపబ్లిక్లో కూడా మెటఫోర్ ఏంటంటే ఓపెనింగ్లోనే జస్ట్ ఒక ట్రక్ వెళ్తూ ఉంటుంది, ఆ ట్రక్లో నుంచి ఫిష్ ఫీడ్ వెళ్తుంది, ఆ ఫిష్ ఫీడ్ వెళ్ళిన తర్వాత కథలోకి వెళ్తాం ఇలాగా ఎన్ని రకాల చేపలు ఉన్నాయి ఇదంతా అంటూ. చివరికి వచ్చేటప్పటికి మొత్తం కథ అంతా కూడా లేక్లోనే ఎండ్ అవుతుంది. లైక్ ఇన్ఫ్యాక్ట్ అంటే సొసైటీ స్టోరీ. సో ఇన్ఫ్యాక్ట్ మాకు ఇంకో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి, బట్ అంత హార్డ్ కోర్గా జనాలు తీసుకోలేరేమో అనిపించింది, అది వి స్కిప్డ్ ఆఫ్. అంటే చివరిలో కూడా హీరో బాడీ కూడా ఈజ్ మెల్టెడ్ ఇన్ అండ్ ఫెడ్ లైక్ ఏ ఫీడ్ టు ద ఫిష్ అండ్ దెన్ వీఆర్ ఈటింగ్ దట్ ఫిష్ అనే లెవెల్ వరకు లూప్ చేద్దాము అనుకున్నాము. సో ఆల్రెడీ హీరో డెత్తోనే చాలా షాక్లో ఉంటారు జనాలు. అంత దూరం ఎలా అంటే బట్ స్టిల్ ఆ లెవెల్కి వీ వాంటెడ్ టు మెటఫరైజ్ ఇట్ అండ్ వీ వాంట్ పీపుల్ టు గో బ్యాక్ విత్ దట్ హెవీనెస్, ఆ ఫీల్ తోటి. సో సినిమా అనేది ఎప్పుడు ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము అనేదాన్ని, దానికి విజువల్ ఎస్థెటిక్ ఇస్ ద డామినెంట్ ఫోర్స్ ఇన్ సినిమా. సో అక్కడి నుంచే మీరు అడిగిన క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ ఈజ్ లైక్ మెటఫోర్స్. చాలాసార్లు మనం డైలాగుల ద్వారా వందల పేజీల డైలాగుల ద్వారా చెప్పలేని విషయాలు ఒక చిన్న సిమిలై ఒక చిన్న మెటఫోర్ ద్వారా ఎక్కువ చాలా ఎఫెక్టివ్గా చెప్పగలం. సో దట్ ఈస్ వెన్ వీ రెస్పెక్ట్ ఆడియన్స్ అండ్ దేర్ స్మార్ట్నెస్ యాక్చువల్లీ. అంటే లైక్ వెన్నెల టు రైట్ ఇప్పటి వరకు చూసుకుని లాస్ట్ ఫిల్మ్ రిపబ్లిక్ వరకు ఇలా చూసుకుంటే అంటే లైక్ మీ వరకు హౌ హ్యాస్ యువర్ స్టోరీ టెల్లింగ్ ఎవాల్వింగ్ అంటే ఏం చెప్తారు? ఎఫిషియన్సీ బాగా ఇంక్రీజ్ అయింది. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ షూట్కి వెళ్ళే ముందుకి నా మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది, ఇది షార్ట్ బ్రేక్ డౌన్స్ కానీ ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ షూట్లో కూడా ఒక ఎవల్యూషన్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవుతుంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ప్రస్థానం 67 days షూట్, వెన్నెలా వాజ్ 50 days షూట్, బట్ ప్రస్థానం 3 hour ఫిల్మ్ విత్ 6-7 songs షూట్ చేసాం, తర్వాత కట్ చేసాము. ఆటోనామిక్ సూర్య చాలా వేస్టేజ్ వల్ల, నా ప్లానింగ్ కాదు కానీ ప్రొడక్షన్ ప్లానింగ్ వేస్టేజ్ వల్ల అది దాదాపు 100 days అయింది. దట్ వాజ్ మోస్ట్ ఇన్ఎఫిషియంట్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అక్కడి నుంచి రిపబ్లిక్ వాజ్ చెప్తే నమ్మరు, ప్రొడ్యూసర్స్కి మేము 77 days షెడ్యూల్ ఇచ్చాము, 63 daysలో ఫినిష్ చేసాము. సో ఇంక్లూడింగ్ యాక్షన్ ఉంది, సాంగ్స్ ఉన్నాయని. అండ్ ఆబ్వియస్లీ మయసభ కూడా 3 film లెంగ్త్, అంటే 6.5 hours ఫస్ట్ సీజన్. సో ఆ 6.5 hours 89 daysలో షూట్ చేసాం. లైక్ ఆల్మోస్ట్ లైక్ 3 సినిమాలు 89 daysలో షూట్ చేసినట్టు. సో హౌ ఐ ఇవాల్వ్డ్ అంటే లైక్ బేసిక్గా స్క్రిప్ట్ నుంచి నేను షూట్కి వెళ్ళే లోపల ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై షార్ట్ బ్రేక్ డౌన్ ఆన్ ప్లాన్ అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ డెఫినెట్గా ఏస్థెటిక్గా కూడా, విజువల్గాను ఏస్థెటిక్గాను. ఎందుకంటే ఆబ్వియస్లీ చాలాసార్లు మనకు కావాల్సిన ఎక్స్పర్ట్స్ ఆబ్వియస్లీ సంతోష్ శివనో లేకపోతే పిసి శ్రీరామ్ గారు ఎటువంటి వాళ్ళని హైర్ చేసి వాళ్ళతో వర్క్ చేయాలనిపిస్తుంది కంటెంట్. బట్ మనకున్న టైం లిమిట్స్, రిసోర్స్ లిమిట్స్, వీటి వల్ల వచ్చేసి ఓకే జనరల్గా ఒక లెవెల్ వరకు టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్తో పనిచేయాల్సి ఉంటుంది. సరే ఏ లెవెల్ టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్తో పనిచేసినా కూడా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మనకు కావాల్సినట్టు అవుట్పుట్ తీసుకోవాలి అనే కమాండ్ ఐ థింక్ పెరిగింది అనుకోండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకున్నాను, మీకేం చేయాలో మీకు తెలియదు అనుకోండి, నాకేం కావాలో నాకు తెలుసు కాబట్టి అది చేయించుకుంటాను మీ దగ్గర. సో అది చేయించుకోగలను. యా సో దట్స్ ఐ థింక్ దట్ బిల్డ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్ క్రైసిస్ మేనేజ్మెంట్. సినిమా ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రైసిస్ మేనేజ్మెంట్. మనం కుర్చీలో కూర్చొని కంప్యూటర్లో కూర్చొని దట్ ఈస్ ద జాలియెస్ట్ పీరియడ్. మనకు కావాల్సిన ఎక్స్పెరిమెంట్లు చేసుకోవచ్చు పేపర్ మీద,
కావాల్సిన ఐడియాలు బిల్డ్ చేసుకొని చెంత అట్లా. అందుకే నరేషన్లు బీభత్సంగా ఉంటాయి మన జనాలు. బట్ ఆ నరేషన్ని నువ్వు విజువల్గా ట్రాన్స్లేట్ చేసేది రియల్ గేమ్, అసలు గేమ్ అన్నమాట. చాలా వరకు స్క్రిప్ట్స్, చాలా వరకు కథలు ఎగ్జిక్యూషన్లోనే ఫాల్టర్ అవుతుంటాయి, ఎగ్జిక్యూషన్లోనే కొలాప్స్ అవుతుంటాయి బికాస్ ఆఫ్ ద డైలీ క్రైసిస్, డే టు డే క్రైసిస్. సో ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో ఐ థింక్ ఐ గ్రోన్ బెటర్. దట్ డజంట్ మీన్ లైక్ క్రైసిస్ ఉండదు అని కాదు, ప్రతి సినిమాకి దాని క్రైసిస్ దానికి ఉంటాయి. బట్ చాలా ఏ క్రైసిస్ వచ్చినా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలం. దట్స్ మై ఎవల్యూషన్ టిల్ నౌ. అంటే లైక్ ఐ హెడ్ అబౌట్ వన్ థింగ్ సార్, లైక్ డైరెక్టర్స్ అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, వాళ్ళు ఈజీగా ఈ సెట్ వెళ్ళిన తర్వాత అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి నేమ్స్ పెట్టుకుంటారంట కదా, షార్ట్స్కి నేమ్ పెట్టుకుంటారు. అంటే లైక్ ఇప్పుడు రిపబ్లిక్ లో జగపత్ బాబు గారికి ఆ సీన్ ఏదైతే ఉందో ఎంటైర్ సీక్వెన్స్ కి శాండిల్ సంథింగ్ ఒక నేమ్ పెట్టుకున్నారు కదా, వాట్ ఈస్ దట్? అంటే దాని వల్ల స్క్రీన్ ప్లే చదివారా రిపబ్లిక్ స్క్రీన్ ప్లే? అంటే ఈ కోర్ లెవెల్లో ఈ సీన్స్ అనుకునేటప్పుడు, ఏడీస్ తో మాట్లాడేటప్పుడు ఆ నేమింగ్స్ వల్ల ఏమవుతుంది అసలు ఏంటి? అది యాక్చువల్గా షార్ట్ నేమింగ్ కాదు అది. నాకున్న ఒక అలవాటు ఏంటంటే ప్రతి సీన్కి ఒక నేమ్ ఉంటుంది, ఒక టైటిల్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిపబ్లిక్లో ఆ కట్ట మీద జరిగే సీక్వెన్స్, దాని టైటిల్ మన వాళ్ళందరూ ఎప్పుడు మాట్లాడినా వార్ ఆఫ్ ద మాబ్స్ అంటారు. సో ఇట్స్ ద వార్ ఆఫ్ ద మాబ్స్ బేసిక్లీ. సో అలా చెప్పగానే ఒక విజువల్ వస్తుంది మన మైండ్లోకి, ఏదో ఒక టైటిల్ చెప్పగానే. అలా ఇప్పుడు నేను జస్ట్ ఫినిష్ చేశాను, అంటే ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాను ఇంకో స్క్రిప్ట్, నెక్స్ట్ సినిమాగా చేయబోయేది. దానికి కూడా ఎవ్రీ టైం నేను ఇండెక్స్ కార్డ్స్ చూసినప్పుడు ఇండెక్స్ కార్డ్స్లోనే నాకు టైటిల్ కనిపించాలన్నమాట. జస్ట్ నాకు ఒక టైటిల్ చూస్తే చాలు, దానిలో ఉన్న లైఫ్ అంతా గుర్తొస్తుంది, దానిలో ఉన్న ఎమోషన్ గుర్తొస్తుంది. సో ఆ అలవాటు ప్రకారం ప్రతి సీన్కి ఒక హెడ్లైన్ పెట్టుకోవడం అలవాటు నాకు అది. బట్ మిగతా డైరెక్టర్ల గురించి నాకు తెలియదు. ఐ థింక్ వాళ్ళకు కూడా అలవాటు ఉందేమో. సో బట్ దిస్ ఇస్ మై వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ మై ఏడీస్ అండ్ ప్రెటీ మచ్ అందరూ, మొత్తం హోల్ క్రూ విల్ నో what the scene is by just reading the headline. Yeah. But మీరు ఆల్రెడీ ఒక దగ్గర చెప్పారు లైక్ 4-arc స్ట్రక్చర్ మీరు యూస్ చేశారని. 4-arc స్ట్రక్చర్. 4-arc స్ట్రక్చర్, యా. సో అంటే మీరు విన్నది 5-beat స్ట్రక్చర్, 3-arc స్ట్రక్చర్స్ ఇలాంటివి. అంటే లైక్ చాలా థియరీస్ ఉంటాయి, సేవ్ ద క్యాట్ అండ్ లైక్. బట్ వాట్ అబౌట్ దిస్ 4-arc స్ట్రక్చర్? అంటే మీరు ఎలా స్క్రీన్ ప్లే ని స్టడీ చేస్తారు? మనం ముందు అనుకుని రాయం. లైక్ నాకు స్క్రీన్ ప్లే అంటే ప్రతి రైటర్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆ ప్రాసెస్ కూడా కథకి మారుతుంటుంది. ఫర్ ఎవ్రీ స్టోరీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఓన్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తే వెన్నెల అనేది, సో అంతకుముందు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళామో, వచ్చిన డాక్యూ ఫీచర్ చేసాము. లైక్ ఓకే, అది నేనే షూట్ చేసి, నేనే ఎడిట్ చేసి, నేనే స్కోర్ అట్లా రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ పెట్టుకొని ఇంటరాక్ట్ చేసాం కదా. ఓకే, ఆల్మోస్ట్ ఒక క్రాఫ్ట్స్ మీద హ్యాండిల్ వచ్చేసింది. మనం ఈజీగా సినిమా చేయగలం అంటే ఏ లైఫ్ మీద చేయగలం, దేని మీద అంటే అగైన్ అది మనకున్న రిసోర్సెస్లో ఫిట్ అవ్వాలి. ఏది మనం తీయాలనుకున్న సినిమా అట్ ద సేమ్ టైం మన లైఫ్లో నుంచి వచ్చిన ఒక ఎమోషన్ తోటి వచ్చింది, మన ఆల్ ద వే త్రూ ఇట్ విల్ టేక్ యూ దేర్. లైక్ చాలాసార్లు ఏమవుతుందంటే మనం మెకానికల్గా ఏదో ఒక సినిమా చేయాలరా అని చెప్పి మొదలు పెడితే ఏ ఐడియా కూడా ఆ చెట్టు పెరగదు, ఆ ఐడియా అనే చెట్టు పెరగదు. సో జనరల్లీ నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్, ఓకే మనం అమెరికాకు వచ్చాము, ఇండియా నుంచి స్టూడెంట్స్గా వచ్చాము, స్టూడెంట్ లైఫ్లో చాలా డ్రామా చూసాము, చాలా ఫన్ చూసాము. దీన్నే ఒక క్యాన్వాస్గా తీసుకొని దీనిలో ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీలో ఒక థీమ్ చూద్దాం. ఒక థీమ్ ఇంతకుముందు ఎవరు చెప్పని థీమ్ ఏమై ఉంటుంది. జెన్యూన్గా ఇండియాలో ఒకరితో లవ్ చేసిన అమ్మాయి, లవ్ చేసేటప్పుడు హీరోలో కనిపించాడు, త్రూ ఒక 4th ఇయర్కి వచ్చేటప్పటికి అంటే మునిగిపోతున్న షిప్ని తను పట్టుకొని మునిగిపోతానేమో అన్న ఫీల్తో అతనితో బ్రేకప్ అయిపోయి అమెరికాకి వచ్చి కొత్త లైఫ్, అక్కడ ఇంకో అమ్మాయితో లవ్లో పడినప్పుడు వీడు వచ్చి ట్రబుల్ చేస్తున్నాడు. అంటే బేసిక్గా గర్ల్ హ్యాస్ ద రైట్ టు let go of a relationship, and the same maturity a man should have when things are not working. And people fall in love, at the same time they also fall out of love. ఇది మెయిన్ థీమ్గా తీసుకుందాము అంటే ఆ థీమ్ అంత డామినెంట్గా జనాలు ఫీల్ అవ్వకపోయినా దానిలోంచి ఏదో ఒక వెన్నెల కిషోర్ కామెడీయో ఇవన్నీ వర్కౌట్ అయినాయి కాబట్టి మూవీ వర్కౌట్ అయింది. బట్ అది దట్ గివ్స్ యువర్ అంబిషన్, యువర్ కోర్ ఛార్జ్డ్ ఆల్ ద టైమ్. అంటే వెన్నెల అప్పుడు అసలు ఆ సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అనే స్ట్రగుల్స్ ఫేస్ చేసాం.
బట్ వాటన్నిటి మీద ఏంటంటే మనం చెప్పే కథ కొత్తగా ఉంది, మనం చెప్పే కథ జనాలు అపీలింగ్గా ఉంటుంది అనే ఛార్జ్ ఇవ్వడానికి అన్నిటి కారణం ఏంటంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ యూ గాట్ కనెక్టెడ్ టు ఇట్ అట్ ద కోర్. మనమే కనెక్ట్ కానప్పుడు ఈ కథకి విత్ అవర్ హార్ట్ ఆడియన్స్ వోంట్ బి ఏబుల్ టు. సో అలా స్టార్ట్ అయింది వెనిలా ప్రాసెస్ అనేది. సో సినిమా తీయాలనుకున్న తర్వాత వాట్ విల్ ఛార్జ్ మీ, వాట్ విల్ స్టే యూనిక్ అని నా లైఫ్లో నుంచే అబ్జర్వ్ చేసిన కొన్ని క్యారెక్టర్స్తో బిల్డ్ చేసుకుంటూ వచ్చింది అన్నమాట వెనిలా. అండ్ దెన్ ప్రస్థానం వాజ్ అవుట్ ఆఫ్ డీప్ లవ్ ఫర్ ఫిల్మ్స్ లైక్ గాడ్ ఫాదర్. ఆఫ్ కోర్స్ అందరి మీద బ్రేకింగ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వెన్ యూ థింక్ అబౌట్ ఓటీటీ బ్రేకింగ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే వీఆర్ ఆల్ బోర్న్ లైక్ అ వైట్ పేపర్. ఓకే, మనం అందరము చిన్నపిల్లలుగా పుట్టినప్పుడు వైట్ పేపర్స్. మనం లైఫ్లో జరిగిన మెమరీస్, లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆ పేపర్ మీద రాస్తుంటాయి. మనం చూసిన సినిమాలు, మనకు నచ్చిన సినిమాలు ఆ పేపర్ మీద రాస్తూ ఉంటాయి. అండ్ దెన్ మనం చెప్పాలనుకున్న కథల్లోనూ కూడా అట్లా ఇన్ఫ్లుయెన్స్ బయటకు వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ. ఏదో ఒక సేయింగ్ ఉంది కదా, ఎవ్రీ క్రియేషన్ హ్యాస్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎన్ క్రియేటర్ ఇన్ ఇట్, ఆర్టిస్ట్ ఇన్ ఇట్. సో అలా ఆ క్రేవింగ్ ఉండేది. ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ ఇంటెన్స్ అండ్ డీప్ హ్యూమన్ డ్రామా అని అనుకున్నప్పుడు ఆ టైంలోనే రోడ్ టు పర్డిషన్ అనే మూవీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు హౌ అబౌట్ ఒక బయోలాజికల్ లెగసీ వర్సెస్ ఒక స్పిరిచువల్ లెగసీ. వాట్ ఈజ్ లెగసీ అంటే అనేది నా మైండ్లో తిరుగుతున్న ఐడియా అన్నమాట. సో ఈ ఐడియా మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం అన్నప్పుడు ఓకే, కొంచెం ఒక హ్యామ్లెట్ కైండ్ ఆఫ్ ప్లాట్ లైన్లో, ఒక రోడ్ టు పర్డిషన్ కైండ్ ఆఫ్ ఎమోషన్లో. అంటే ఇవన్నీ ఏదో పీసులాగా నేను అటు నుంచి తీసుకొచ్చి పెట్టింది కాదు. ఈ ప్రపంచంలో సినిమా కావాలనుకున్నాను, అక్కడి నుంచి నా ప్రపంచంలో నుంచి క్యారెక్టర్లు పెట్టాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7th grade వరకు నేను ఒక అంకుల్ ఇంట్లో ఉండేవాడిని, పెరిగాను. ఆయన పొలిటీషియను, తన చుట్టూ ఉన్న క్యాడర్ ఎలా మాట్లాడతారు, వాళ్ళ ఓనర్షిప్ ఆఫ్ లీడర్ ఎలా ఉంటుంది, ఆ అబ్జర్వేషన్స్ నుంచి వాళ్ళు మాట్లాడే తీరు, ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చి ఆ కోర్ ప్లాట్ ఏంటంటే తండ్రిని చంపిన ఒక స్టెప్ ఫాదర్ని ఆ నిజం తెలిసినప్పుడు ఈ కొడుకు ఎలా ఫీల్ అవుతాడు, ఎందుకంటే అప్పటి వరకు తండ్రి గుర్తు లేకుండా పెరిగినాడు. అండ్ ఆ ఎమోషన్ వచ్చేసి ఇతనిలో ఉన్న గిల్ట్ని బయటికి తీసుకొస్తుందా లేదా, ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యూమన్ ఎమోషన్. అది ఎక్కడో ఒక చోట ఆ సినిమాలో ఉన్న ప్రతి సీనో లేకపోతే ప్రతి ఎమోషనో మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఐ రోట్ ఇట్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్, మై ఓన్ అబ్జర్వేషన్స్, మై ఓన్ కోర్ ఎమోషన్స్ బేసిక్గా. సో దట్ ఈజ్ హౌ ప్రస్థానం ప్రాసెస్ వాజ్. బట్ నిజం సార్, ప్రస్థానం నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే ఏదైనా సినిమా యొక్క కోర్ పాయింట్ అర్థమైతేనే కదా మనం ఎక్కువ ఎంజాయ్ చేయగలం. నేను క్లైమాక్స్ పార్ట్ చూసినప్పుడు నచ్చింది, ఓకే, బట్ దాని యొక్క కోర్ సెన్స్ నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వెన్ ఐమ్ గ్రోన్ అప్ అది చూసిన తర్వాత అరే ఇదా వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్. సో ద ఎండ్ ఆఫ్ ద డే we're all gray, right? There is nothing as black and white, good and bad. The opening dialogue itself is the core point of it. ఇది అవసరాల కోసం దారిలోకే పాతలు తప్ప హీరోలు విలన్ లేని నాటకం అనేది. సో we always forget to see everything from the other person's perspective. That's the reason for every conflict in this whole world. So that's one of the ideas, that is the main. Like మీరు అనుకున్నట్టు సెకండ్ క్లైమాక్స్ గా నిజంగా తీసుకుంటే did that accepted by audience అని అనుకుంటున్నారు మీరు? సెకండ్ క్లైమాక్స్ ఏది అంటే దీనికి సెకండ్ క్లైమాక్స్ కూడా తీద్దామని అనుకున్నారని విన్నాను. లైక్ ఒక డిస్కషన్ అయింది ఏది, ఎందుకంటే ఇప్పుడు నేను జస్ట్ వెన్లా తీసిన తర్వాత 3 years తర్వాత మళ్ళీ వచ్చి కంప్లీట్గా వేరే జానరాలో సినిమా తీస్తున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది హీరోలు కూడా నేను వెన్లా తీశాను కదా దానికి కొంచెం యాక్షన్ కలుపుకొని వస్తాడేమో, ఒక రొమాంటిక్ కామెడీ యాక్షన్ తెస్తాడేమో ఎక్స్పెక్టేషన్ తోటి వినేవాళ్ళు. నేను కంప్లీట్గా మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టరు స్పేస్లో తీసుకొచ్చాను నాకు అదని. అదంతా సినిమా అంతా అయ్యే టైంకి అందరూ సినిమా నచ్చి సినిమా మీద లవ్లో పడి ప్రపోజల్ పెట్టారనమాట. అదే అది చంపకపోవడం ఏంటి, అంటే స్టెప్ ఫాదర్ అయినా చంపాలి కదా అంటే మనం అప్పటి వరకు చూసిన సినిమాలు మనకు అలవాటు చేసిన ఎండింగ్స్. సో అది తీసుంటే డెఫినెట్గా ఇట్ వుడ్ హ్యావ్ కొలాప్స్డ్. లైక్ బేసిక్గా ఈవెన్ హిందీలో కూడా ఆల్టర్నేటివ్ డిస్కషన్ పెట్టడం వల్లే ఆ ప్రాసెస్ చెడిపోయింది అది. సో ఫైనల్గా ఒరిజినల్ చేసాం కానీ బట్ ఏంటంటే లైక్ వెన్ ఎవ్రీబడి ఈజ్ అటాచ్డ్. ఇక్కడేంటి తెలుగులో ఎండింగ్ వచ్చి ఎడిటేబుల్ మీద సజెషన్లు ఇచ్చారు. ఆ డౌట్లు బిగినింగ్లోనే వాళ్ళకు ఉండింటే అంత కెమిస్ట్రీ వచ్చేది కాదు యాక్టర్లో మధ్యలో. సో డెఫినెట్గా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ హారిబుల్ ఫిల్మ్.
ఇఫ్ ఐ వెంట్ ఫర్ ద డైరెక్టర్ నీడ్స్ సో మెనీ గట్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా నిజంగా. బికాజ్ ఎందుకంటే ఎవ్రీ టైం ఒక ఆప్షనల్ వస్తూ ఉంటది, మనం రైట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఈ టైంలో మనకి చాలా మెంటల్ ప్రాసెస్ జరుగుతుంది, ఇది కరెక్టా అది కరెక్టా, ఆడియన్స్ ఏది లైక్ చేస్తారు. హౌ దిస్ ప్రాసెస్? ఇట్ డిపెండ్స్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ what kind of a director we are, what purpose with which we are telling our stories, right? మనం చెప్పే పాయింట్లో ఒక స్ట్రాంగ్ లాజిక్, స్ట్రాంగ్ రీజను, స్ట్రాంగ్ కన్విక్షను ఉంది అంటే ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా తప్పించుకున్నాను ఆ ఒరిజినల్ ప్రస్థానం తీసేటప్పుడు చూడండి. ఫస్ట్ అదంతా 1 day ఎక్స్ట్రా షూట్ అంతే. సో మీరందరూ చూసి నేను అనుకున్న ఎమోషన్ మీరు ఫీల్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే నాకు కూడా తెలీదు అంటిల్ ఐ పుట్ ఇట్ టుగెదర్. ప్రతి ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎ డిస్కవరీ బేసిక్గా. మనం ఎన్ని డ్రాఫ్ట్లు స్క్రిప్ట్ రాసినా ఏం రాసినా ఇదంతా మ్యూజిక్ నోట్స్ లాగా. బట్ ఆ నోట్స్ అనేది అక్కడ ఇన్స్ట్రుమెంట్స్, యాక్టర్స్ ఉన్నారు కదా, ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ప్లే అవ్వాలా. లైక్ నాట్ డైరెక్టర్ క్యాన్ బి ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్. సో అవన్నీ నీట్గా కోహెరెంట్గా వచ్చినప్పుడే అది ఒక ఎమోషన్ అవుతుంది, అదొక కాన్సెప్ట్ అవుతుంది. సో లెట్ us ప్లే ఇట్, లెట్ us పుట్ ఇట్ టుగెదర్. అపశృతులు ఉన్నాయంటే అప్పుడు ఆలోచిద్దాం. ఎడిటేబుల్ మీద కదా, ఇంకా రిలీజ్ చేయట్లేదు కదా. సో అన్నట్లు చేసి ఆ క్లైమాక్స్ చూపిగానే అందరూ వచ్చి ఏడ్ చేసి పట్టేసుకొని సారీ అని చెప్పేశారు. సో దట్స్ హౌ ఇట్ వెంట్. ఐ మీన్ సి వాట్ ఐ మీన్ టు సే దానిలో మనం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. ఎందుకంటే డైరెక్టర్స్ కెన్ ఆల్సో బి రాంగ్ లాట్ ఆఫ్ టైమ్స్. లైక్ ఇప్పుడు అగైన్ అది రైట్ ఆర్ రాంగ్ అని కూడా చెప్పలేను. ఇప్పుడు రిపబ్లిక్ ఉంది, రిపబ్లిక్లో ఆ కైండ్ ఆఫ్ సాడ్ ఎండింగ్ కోవిడ్ అయిన వెంటనే, రైట్, కోవిడ్ అయిన వెంటనే, అంటే అది నా ఒక్కడి కన్విక్షన్ కూడా కాదు. మేబీ నేను ఒక్కడనే అయింటే కొంచెం, ఎందుకంటే అప్పుడు ఐ నీడ్ ఎ బిగ్ కమర్షియల్ సక్సెస్ అట్ దట్ టైం. కొంచెం ఆలోచించుండేవాడిని కానీ ఈవెన్ సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ నుంచి కూడా తను ఆ కథ ఓకే చేసిన దానికి కారణమే వచ్చేసి ఆ క్లైమాక్స్. నేను ఫీల్ అయిన ఎమోషన్ తను ఫీల్ అయ్యాడు కాబట్టి. అండ్ ఎప్పుడు అట్ సమ్ పాయింట్ చెప్పేవాడు అనమాట, ఇది ఈ క్లైమాక్స్ మారిస్తే మాత్రం ఈ సినిమా నేను ఓన్ చేసుకోను సార్ అనే లెవెల్ వరకు ఇన్వెస్ట్ చేసుకున్నాడు. బట్ రిలీజ్ టైంకి కోవిడ్ తర్వాత, కోవిడ్ అయిన వెంటనే వస్తున్నాము. అండ్ ఆ ఒక్కటే రిలీజ్ డేట్ దొరికింది. ఆ డేట్ వదిలిపెట్టేస్తే ఇంకో 6 months రిలీజ్ చేయలేము. ఆల్రెడీ జీ స్టూడియోస్ కొనేసింది సినిమా, వాళ్ళకి ఇంట్రెస్ట్లు అన్నీ పడతాయి. సో రిలీజ్ చేయాలి ఆ డేట్కి. కానీ తేజ్ ఏమో కోమాలో ఉన్నాడు, అండ్ నా హీరో కోమాలో ఉన్నాడు. అండ్ నౌ కోవిడ్ తర్వాత బయటకు వచ్చిన జనాలకి ఆ హీరో చనిపోయే సినిమా చూపిస్తున్నాను నేను. క్లైమాక్స్లో హీరో చనిపోతున్నాడు సినిమా. అంటే ఇట్స్ అన్ని యాంగిల్స్లోనూ ఇట్స్ హెవీ టు క్యారీ. బట్ ఐ స్టక్ టు మై గన్స్. అండ్ ఐ నో కమర్షియల్గా రిస్క్ అనిపించినా కూడా, ఎందుకంటే దిస్ వాట్ తేజ్ వాంటెడ్. ఇప్పుడు తనలో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి చూసినా కూడా నేను మార్చిన క్లైమాక్స్ చూసి అది ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయినా కూడా అది ఫెయిల్యూర్గా ఫీల్ చేసాడు. ఈ రోజుకి తేజ్ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. అండ్ ఈజ్ ఆస్కింగ్ లైక్ వెన్ ఎవర్ యూర్ రెడీ విత్ రిపబ్లిక్ 2 ఐమ్ దేర్ అనే బాండ్ ఎందుకు ఏర్పడింది? బికాస్ ఇట్ ప్రూవ్డ్ హిమ్, ఇట్ ఆల్సో గేవ్ హిమ్ ఎ వెన్యూ దట్ హీ కెన్ డూ ఫిల్మ్స్ లైక్ దట్. సో ద వాల్యూ ఆఫ్ ఇట్, ద సక్సెస్ ఆఫ్ రిపబ్లిక్ may not be in theatre, but it's multifold in many other angles. So that's why your honesty will always pay you one way or the other. Sometimes it may not be in money, a lot of times it will be through credibility, through your confidence to make tell gutsy stories. లేదంటే రన్ ఆఫ్ ద మిల్ లాగా ఉంటాం, మనం పోతాం, మనం పుడతాం, మనం చేస్తాం, మనం తీసిన సినిమాలు చూస్తారు, మర్చిపోతారు, అలా ఉంటుంది. రాదర్ యూ వాంట్ టు మేక్ మెమరబుల్ ఫిల్మ్స్ అన్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ దట్ జస్ట్. అవతల అగైన్ మొండిగా ఉండడం కూడా కాదు, అవతల మనిషి చెప్పేదానిలో రీజన్, లాజిక్ ఉన్నప్పుడు అది కూడా ఇట్ షుడ్ హెల్ప్ యూ. లైక్ మనం ఏం కథ చెప్తాం అనుకుంటామో, చాలా ఇప్పుడు ఎనీ ఆఫ్ మై స్టోరీస్ అది నా ఒక్కడి విజన్ కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అక్కడక్కడ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చినారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి కుమార్ గారు ఎన్నో న్యూవాన్సెస్ యాడ్ చేస్తుంటారు, ఈవెన్ తేజ్ న్యూవాన్సెస్ చాలా యాడ్ చేస్తుంటాడు, లైక్ చైతన్య నుంచి చాలా వచ్చుంటాయి, లైక్ అవుట్ సూర్య కానీ. సో ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసే ఇది మనం ద డైరెక్టర్ ఈజ్ ద ఫిల్టర్. బట్ తన వైపు చాలా ఐడియాస్ ఉంటాయి. బట్ ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్లో నీ ఎమోషన్ని, నీ కథ మీద నీకున్న ఎమోషన్ని అది హెల్ప్ అవుతుందా, హర్ట్ చేస్తుందా అనే డెసిషన్స్ మాత్రమే, అంటే హెల్ప్ అయ్యే డెసిషన్స్ మాత్రం తీసుకొని
ఇట్స్ లైక్ యువర్ మ్యాగ్నెటిక్ బాల్. యువర్ స్టోరీ ఎమోషన్, యువర్ స్టోరీ ఐడియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా పుట్టడమే ఒక స్పార్క్తో పుట్టింటుంది, ఒక చిన్న మ్యాగ్నెటిజంతో పుట్టింటుంది. ఆ మ్యాగ్నెట్ అనే బాల్ ఎలా రోల్ అవ్వాలంటే పనికొచ్చే ప్రతి ఇనువుని లోపలికి తీసుకోవాలి, అంటే కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి, చెత్త అంతా వదిలేసుకుంటూ రోల్ అవుతూ పోవాలి. సో దట్స్ హౌ ఐ సీ యాజ్ రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఈవెన్ ఎడిట్ రూమ్లో కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇంక్లూడింగ్ మయసభలో కూడా ఎడిట్ ఎంత రిఫైన్డ్గా ఫైన్ ట్యూన్డ్గా చేసి నాకు మంచి పేస్ ఉంది, రియలీ గుడ్, భలే హుక్కింగ్గా ఉంటుంది అనుకున్న తర్వాత కూడా మై ఓన్ ప్రొడ్యూసర్ లైక్ విజయ్, కృష్ణ విజయ్ అని, అంటే ప్రస్థానంలో లైన్ ప్రొడ్యూసర్, తను ప్రొడ్యూస్ చేశాడు మయసభ. ఇప్పుడు తను వచ్చి లైక్ చిన్న ఎడిట్ ఇమీడియట్గా అది మారిస్తే తప్పు, లైక్ కొలాప్స్ అయిపోతుంది మొత్తం అని నేను భయపడిన ఐడియాస్ కూడా నేనేం చెప్పామంటే, నువ్వు అనుకున్నది చేసి చూపి అడ్జస్ట్మెంట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెనింగ్ సీక్వెన్స్ని మేము చివరి మొక్క బ్రేక్ చేసి దాన్ని క్లోజర్లో మళ్ళీ కంటిన్యూషన్ లాగా యాడ్ చేస్తే మంచి క్లోజర్ వస్తుంది ఫస్ట్ ఎపిసోడ్ కూడా పిక్ ఉంటుంది అని. అంటే నేను ఐ క్యాంట్ బ్రేక్ దట్ అది ఇదని నేను ముందు ఇనిషియల్గా రెసిస్ట్ చేశాను. బట్ అక్కడ రెసిస్ట్ చేసి షట్ ఆఫ్ చేయాల. ఓకే, నేను డైరెక్టర్ని కదా, ఇదే నేను దిస్ ఈజ్ హౌ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అని చెప్పి నేను అలాగే మూసేసినంటే తను అందించిన జమ్ నేను మిస్ అయ్యేవాడిని. సో అందుకని ఏం చెప్పానంటే, నాకైతే వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు, నువ్వు ఎడిట్ చేసి చూపి నాకు అన్నప్పుడు తను చేసి చూపిగానే ఆబ్వియస్లీ దాన్ని నేను కొంచెం ఇంప్రూవ్ చేయాలి. తను అనుకున్న కట్ పాయింట్స్ కాకపోయినా అందులో తను అనుకున్న అవుట్పుట్ వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది. సో ఐ హ్యాడ్ టు థ్యాంక్ హిమ్ బేసిక్లీ. అలా చాలా ఒక 4-5 ఏళ్ళు అతను కంట్రిబ్యూట్ చేస్తుంటాడు. అంటే ప్రాబ్లం ఏంటంటే మనం అనుకున్నది చేస్తే అది చాలా దరిద్రంగా ఉంటుంది యాక్చువల్గా. మనం అనుకున్నది ఒక ఎగ్జైటింగ్ జర్నీలో వెళ్తుండాలి. అది ఎప్పుడు అవుతుంది, మనకే ఊహించిన ఐడియాస్ పుడుతుంటాయి. వెన్ యూ బిల్డ్ ద వరల్డ్, ఆ వరల్డ్ బిల్డ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ, యాక్టర్లతో ఇంటరాక్ట్ చేసేటప్పుడు కానీ, వాళ్ళు ఏం తీసుకొస్తున్నారని కానీ, ఇట్స్ ఎ ఫిల్మ్. దట్ ఈస్ వై ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంటరాక్టివ్ క్రాఫ్ట్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, అండ్ యూ షుడ్ బి ఓపెన్. ప్రతి ఒక్కడు మనకి హెల్ప్ చేయడానికే ఉన్నారు అక్కడ. సో అందులో నుంచి హెల్ప్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అనే దానికి మనం ఓపెన్గా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం రాంగ్ ఐడియాస్ రాంగ్ అనిపించినప్పుడు అవి ఫాలో అవ్వకూడదు. బట్ వీ షుడ్ బి ఓపెన్ ఫర్ ద రైట్ ఐడియాస్ టు లెట్ ఇన్ ఫ్లో ఇన్. లైక్ మీ స్టోరీ డిస్కషన్స్ ఎలా జరుగుతాయంటే, లైక్ మీ ఎడిస్తో డిస్కషన్ రూమ్, దేవగట్టస్ డిస్కషన్ రూమ్ అంటే ఎలా ఉంటుంది? అంటే బేసిక్గా చెప్పిన దాన్ని ప్రతిదానికి జాలరా కొట్టేవాడు ఉండడు ఫస్ట్ రూమ్లో ఉండడు. అండ్ వాడు ఏదైనా ఒకటి బాగుందని చెప్పినా కూడా ఎందుకు బాగుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ ఉండాలి. లైక్ వై సర్టన్ ఎమోషన్ ఈజ్ వర్కింగ్, దానికి లాజికల్ ఆర్ రేషనల్ కనెక్షన్స్ ఏమున్నాయని. యాక్చువల్గా ఒక బ్లడ్ బాత్ లాగా ఉంటుంది ఇనిషియల్ ఫేజెస్లో, ఎస్పెషలీ బ్లడ్ బాత్ లాగా. అంటే లైక్ ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియాను ఒక వరల్డ్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఫస్ట్. లైక్ దానికి లైక్ ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ టైమ్స్ ఆ ఐడియా ఇంకెక్కడైనా రిఫ్లెక్ట్ అయ్యి ఉందా, అయి ఉంటే దాని సిమిలారిటీస్ ఎలా అవాయిడ్ చేయాలి, మనం అనుకున్న కోర్ ఎమోషన్ మాత్రం ఎలివేట్ అయ్యే విధంగా ఒక కొత్త ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక కొత్త పాత్రలు కథను ఎలా నడిపించాలి, ఇట్లాంటి డిస్కషన్ జరుగుతాయి ఇనిషియల్గా. ఆ జరిగిన తర్వాత ఎవరికెవరికి కావాల్సిన ర్యాండమ్ ఐడియాస్ త్రో చేస్తుంటారు ర్యాండమ్గా. ఓకే, సో ఇవన్నీ ఐ జస్ట్ లెట్ ఇట్ గ్రైండ్ ఇన్ టు మై హెడ్. ఆఫ్టర్ దట్ ఐ స్టార్ట్ రైటింగ్. ఫస్ట్ ఒక 1 పేజ్ రాస్తాను. ఫస్ట్ మనం అనుకున్న ఏ ఐడియానైనా 1 పేజ్ కూడా కాదు, ఒక పారాగ్రాఫ్, ఒక లాగ్ లైన్. మనం అనుకున్న ఏ కథనైనా 2 లైన్లో చెప్పలేకపోయామంటే అది కథ కాదని అర్థం బేసిక్లీ. సో ఆ లాగ్ లైన్ మళ్ళీ మనం మొత్తం అంతా రాసి వెనక్కి వచ్చిన తర్వాత మారిపోవచ్చు కూడా, బట్ ఇట్ విల్ డ్రైవ్ యూ టు ద నెక్స్ట్ స్టెప్. ఓకే, రైట్. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 పేజ్ సినాప్సిస్ లాగా రాసుకుంటాను. అంటే ఆ సినాప్సిస్లో ఏముంటుంది, బిగినింగ్ ఇది, మిడిల్ ఇది, ఎండ్ ఇది. లైక్ ఒక వరల్డ్ బిల్డింగ్ ఇదైతే అట్లా ప్రస్థానం అంటే మల్టిపుల్ క్యారెక్టర్ సంబంధించింది ఒక థీమాటిక్ కథ కాబట్టి ఆ థీమాటిక్ బిగినింగ్, థీమాటిక్ మిడిల్ అండ్ థీమాటిక్ ఎండింగ్ లాగా వెళ్తుంది. అదే ఇప్పుడు నేను జస్ట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాను. నెక్స్ట్ తీబోయే సినిమా అది కంప్లీట్లీ ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. సో అప్పుడు ఏం ఆలోచిస్తాం, ఆ క్యారెక్టర్ బిగినింగ్ ఏంటి, ఆ క్యారెక్టర్లో వచ్చిన క్యాటపుల్ట్స్ ఏంటి, అండ్ దెన్ మిడిల్ ఏంటి, అండ్ దెన్ ఎండింగ్ ఏంటి. సో ఇవి ఆలోచించి ఒక 1 పేజ్ రాసుకుంటాము. ఆ 1 పేజ్ని తర్వాత ఐ రైట్ ఇట్ యాజ్ ఎ 25 పేజ్ స్టోరీ. ఆ స్టోరీ కూడా ఎలా అంటే సెల్ఫ్ స్టోరీ లాగా రాసుకుంటాను. ఇది ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ ద మెయిన్ క్యారెక్టర్ అండ్ దెన్ ఐ రైట్ ఇట్ లైక్ ఇఫ్ ఐ ఆమ్ టెల్లింగ్ మై ఓన్ స్టోరీ.
అంటే మీరు ఆ క్యారెక్టర్ లో ఉండుంటే ఎలా బిహేవ్ చేస్తారు? నేను ఎక్కడ పుట్టాను ఎలా పుట్టాను దానిలో చాలా చెత్త ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ లివ్ ఇట్, రిఫైన్ చేస్తారు. ఐ లివ్ త్రూ ఇట్. సో అలా ఒక 25-30 పేజెస్ రాసిన తర్వాత అందులో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ పుడతాయి ఈ వర్షంలో. అప్పుడు ఏం చేస్తానంటే ఆ పక్క క్యారెక్టర్కి వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కథ రాస్తాను మళ్ళీ. సో ఐ రైట్ లైక్ దేర్ బయోగ్రఫీ. సో అలా అట్లీస్ట్ ఒక 4 to 8 క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కథని చూసిన తర్వాత దెన్ ఐ రైట్ సీన్ ఆర్డర్. వాట్ షుడ్ బి ద బిగినింగ్, వాట్ షుడ్ బి ద అంటే ఆ సీన్. అండ్ దెన్ వెనక్కి వచ్చిన తర్వాత సీన్ టు సీన్ కనెక్టివిటీ, ఆ గ్రాఫ్లో ఇంట్రెస్టింగ్గా ఉందా, ఎంగేజింగ్గా ఉందా, ప్రాపర్ ప్యాటర్న్ ఉందా, ఇవన్నీ యాక్ట్ స్ట్రక్చర్లు, ప్యాటర్న్లు ఇవన్నీ తర్వాత వచ్చి అప్లై చెక్ ఆబ్వియస్లీ. ఎందుకంటే చాలాసార్లు నెససరీ అని కూడా కాదు, ఏదో అంటే దాన్ని మళ్ళీ నేను ఐ డోంట్ యూజ్ ఇట్ యాజ్ ఎ హార్డ్ ఫోర్స్, హార్డ్ రెస్ట్రిక్షన్ లాగా కూడా వాడను. అంటే నీకు లైక్ ఇట్స్ వన్ వే ఆఫ్ జూమింగ్ అవుట్. ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ వీ గెట్ కాట్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కమ్ అవుట్ అండ్ లుక్ ఎట్ ఇట్ లైక్ సమ్వన్ ఎల్సెస్ ప్రోడక్ట్. ఎందుకు ఇప్పుడు మనం పక్కనోడి సినిమా క్రిటిసైజ్ చేయాలంటే చాలా క్రియేటివ్గా ఉంటాం, మనకు తెలుసు కదా, మామూలు క్రియేషన్ ఉండదు మన దగ్గర, రైట్? బట్ మనం క్రియేట్ చేసామనుకో అది 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 ఎంత పెంటగా ఉన్నా మనకు తెలియదు, బట్ ఆ పెంట పక్కనోడికి తెలుస్తుంది, అవునా, అవతల. సో బట్ వీఆర్ గుడ్ ఎట్ క్రిటిసైజింగ్ అదర్ పీపుల్స్ వర్క్. లక్కీ బికాజ్ నేను మీ మూవీస్ ఏవైతే రివ్యూస్ చూస్తున్నానో, అంటే మీరు ఉన్నారని చెప్పట్లేదు, మాక్సిమం టైంలో వాళ్ళు మేబీ ఆడియన్స్ ఈ టైంలో రిసీవ్ చేసుకోలేకపోయారు అన్నారు, కానీ మీ స్క్రిప్టింగ్ కానీ మీ వే ఆఫ్ టేకింగ్ కానీ ఎక్కడ ఎవరు క్రిటిసైజ్ చేయలేదు. నో, దట్ ఈస్ బికాస్ ఐడియాకి ఐ ట్రై టు బీ హానెస్ట్ టు ద ఐడియా. లైక్ ఐడియా, ఆ ఐడియాలో ఒక జెన్యూనిటీ, ఆనెస్టీ ఉంటుంది, దానిలో అందరికీ రిలేటబిలిటీ ఉంటుంది కాబట్టి yeah, that's how I want to live rest of my life, making films. So అది ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ మనం దూరం అవ్వాలి, మన క్రియేషన్కి మనకు దూరం అవ్వాలి. ఆ దూరం అయ్యేది ఓకే, వీళ్ళందరూ ఈ థియరీలు చెప్తున్నారు కదా, లైక్ ప్లాట్ పాయింట్ ఇలా ఉండాలి, ఫస్ట్ యాక్ట్ ఇలా ఉండాలి, సెకండ్ యాక్ట్ ఇలా ఉండాలి, నేను ఏం చూసుకుంటా అన్నీ కుదిరినాయి, బాగానే ఉంది, ఇది కుదరలేదు బట్ అయినా ఇది కరెక్ట్గా ఉంది, నెసెసరీ అయింది, దిస్ ఈస్ హౌ దిస్ క్యారెక్టర్ షుడ్ ట్రావెల్, దిస్ స్టోరీ షుడ్ ట్రావెల్ అనిపించి నేను అలాగే వెళ్తాను. సో దట్ ఈస్ వేర్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఆఫ్ థర్డ్ యాక్ట్ స్ట్రక్చర్, ఫోర్త్ యాక్ట్ స్ట్రక్చర్ అన్నారు కదా. సో 4 act film is Prasthanam and Republic. Both of them are 4 act films. Taste the Daily.